మనకు ఇచ్చినది కాదు, మనం ఎవరికి రుణస్థులము కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున దేవుని యొక్క లేఖనాలు మన వినికిడిలో ప్రభు ఎంతగా నెరవేర్చుచూ ఉన్నాడు, ఎంతగా ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనముల ద్వారా ఆయన చేసిన మహా అద్భుతమైన కార్యములను గ్రహింప జాలని మనము అర్థము చేసుకోలేని గొప్ప గొప్ప కార్యములను మన కొరకు ఆయన దాచి ఉంచాడు అన్న సంగతి మనకు దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఇంత గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకు మనం ఏమి రుణం తీర్చుకుంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. సజీవుడై లేచి ఉన్నాడు ఆయన. సజీవుడై లేచిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయనకు పని ఏమున్నది? ఆయన చనిపోయి 3 రోజుల వరకు ఉండుటకు పని ఏమున్నది అనే పాయింటే కదా మనకు. ఆ ప్రభు చనిపోయి సమాధిలో పెట్టిన వెంటనే లేవచ్చు కదా, 3 రోజుల వరకు పని ఏమున్నది? దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హల్లెలూయా, ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని ప్రవక్త చెప్పి ఉన్నారు. చెరను చెరగా తీసుకొని పోయి ఉన్నారట. ఆలోచన చేద్దాము. ఆయన సమాధి అడుగు భాగములకు వెళ్ళి ఉన్నారు, భూమి అగాధములకు వెళ్ళి ఉన్నారు. వెళ్ళి అక్కడ నీతిమంతులు బంధకములో ఉన్నారు, నీతిమంతుల చెర నుండి విడిపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క మహత్తు, దేవుని యొక్క ఆశ్చర్యమైన శక్తి గల నామము ఎంత శక్తి గలది. ఆదాము మొదలుకొని నీతిమంతులు అందరూ కూడా పాపము వలన వచ్చి జీతమును అనుభవించుటకు సిద్ధముగా వాడు బంధించి ఉంటుండగా, తీర్పుకు వాడు సిద్ధముగా బంధించి ఉంటుండగా, ప్రభు అయితే ఆయన ఈ లోకమునకు వచ్చి మరణమును ఆయన జయించి తన ప్రాణమును పెట్టి మృత్యుంజయుడుగా తిరిగి లేచి అడుగు భాగములకు, పాతాళ భాగములకు వెళ్ళి ఉన్నాడు.